తెలుగు పరిశ్రమల స్టార్ హీరోలైన రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరు కలిసి ఆర్ఆర్ఆర్ సినిమాల నటించిన సంగతి తెలిసిందే. దర్శక ధీరుడు రాజమౌళి ఈ సినిమాను అద్భుతంగా చిత్రీకరించి ప్రపంచ వ్యాప్తంగా పాన్ వరల్డ్ లెవెల్లా ఈ సినిమాని షేక్ చేసిండు. ఎన్నో రికార్డులను ఇది అందుకున్నది, మరెంతో ఘనతను సాధించింది. తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసింది. అయితే ఆర్ఆర్ఆర్ సినిమాకి గాను ఇక వీళ్ళకు ముగ్గురికి కానీ పాన్ వరల్డ్ రేంజ్లో వీళ్ళ పేరు పెరిగిపోయింది. గంతే విధంగా వీళ్ళ ముగ్గురికి ఇట్లా మస్తు అభిమానం సొంతం చేసుకున్నారు. గంతేకాదు ఇక ఈ సినిమాకు గాను ఆర్ఆర్ఆర్కు ఆస్కార్ అవార్డు దగ్గరకు పోయి నాటు నాటు పాటకు అవార్డు దక్కడం ఒక కొత్త రికార్డుని సెట్ చేసుకున్నది ఆర్ఆర్ఆర్ సినిమా. అయితే సినిమా కొరకు ఇప్పటికే చాలా కష్టపడ్డారు మన తారకు, జక్కనాల జట్టు, రామ్ చరణ్ అందరూ కలిసి. ఇక ఆ కష్టం మొత్తం మనకి తెలిసే విధంగా ఇటీవలనే డాక్యుమెంటరీ రూపంలో రూపొందించారు. ఇక ఈ డాక్యుమెంటరీ 1.5 గంటల పాటు సాగేది థియేటర్లో విడుదల చేసిర్రు. ఇప్పుడు ఏకంగా నెట్ఫ్లిక్స్, ఓటీటీ సంస్థల విడుదలైందంట. అయితే ఆర్ఆర్ఆర్ విడుదల సమయంలో సినిమా గురించి రకరకాల చర్చలు వచ్చినాయి. అసలు హీరో ఎవరు, సైడ్ హీరో ఎవరు అని అనేక మంది కామెంట్లు వేసిర్రు. కానీ సినిమా విడుదలైన తర్వాత రాజమౌళి ఇద్దరికి ఒకటే రకమైన ప్రాధాన్యత ఇచ్చినట్లుగా అర్థమైంది. అంతేకాదు ఇప్పుడు డాక్యుమెంటరీ చూసిన తర్వాత గిట్లా గది నిజమేనని తెలుస్తున్నది. ఇక సినిమా కోసము మన రామ్ చరణ్, ఎన్టీఆర్ పడ్డ కష్టము, రాజమౌళి వివరించే విధానము డాక్యుమెంటరీ వచ్చిన తర్వాత అందరూ చూసిన తర్వాత అప్పుడు వాట్లాడిన ముచ్చట అనవసరమైనది అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారంట. గదే సమయంలో ఇప్పుడు రామ్ చరణ్ చేసిన కామెంట్లు తెగ వైరల్ మారినాయంట. గదే సమయంలో నా ఇష్టమైన స్నేహితుడితో పనిచేయడం చాలా సంతోషంగా ఉన్నదని అన్నాడంట. ఇక ఎన్టీఆర్ చూసి రామ్ చరణ్ అసూయపడ్డాడంట. కొమరం భీముడో పాటల ఎన్టీఆర్ని చూసి రామ్ చరణ్ ఈర్ష్యగా కనిపించింది అని అన్నాడంట. ఇక ఆ పాట చిత్రీకరణ అంత అద్భుతంగా ఉన్నదని కొనియాడిర్రంట. ముఖ్యంగా ఎన్టీఆర్ హావభావాలు మస్తుగా వండించిండు అని, గదే రీతిలో షూటింగ్ ఇట్లా చేసిర్రు నిర్వాహకులు అని మస్తుగా పొగిడిండంట. ఇక మొత్తంగా చూసుకుంటే రామ్ చరణ్ ఎన్టీఆర్ని చూసి అసూయపడ్డాడని అర్థమైందన్నమాట. మీరు ఇట్లా ఏమంటారు? నిజంగానే రామ్ చరణ్ అసూయ పడే అంతగా ఎన్టీఆర్ గా పాటలా నటించిండంటారా? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే 1 గంట ఉంటే అది కూడా నొక్కరి మళ్ళీ వస్తా.